96వ ఆస్కర్ అవార్డుల వేడుకకు సమయం ఆసన్నమైంది. ఈ వేడుకలు లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో మార్చి 10న జరగనున్నాయి. ఇప్పటికే నామినేట్ అయిన చిత్రాలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా 2024 ఆస్కర్ అవార్డుల కోసం వివిధ కేటగిరీల్లో పోటీ పడే చిత్రాల జాబితాను అకాడమీ విడుదల చేసింది. ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కర్ అవార్డుకు భారతీయ డాక్యుమెంటరీ టు కిల్ ఎ టైగర్ చిత్రం నామినేట్ అయింది. దీంతో ఇప్పుడు ఈ మూవీ గురించి గూగుల్ సెర్చ్ స్టార్ట్ చేశారు నెటిజన్స్. అసలు ఈ సినిమా నేపథ్యం ఏంటి, నటీనటులెవరు అనే విషయాలను తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఢిల్లీలో పుట్టి కెనడాలో స్థిరపడ్డ నిషా పహూజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జార్ఖండ్లోని ఒక మారుమూల పల్లెలో 13 ఏళ్ల అమ్మాయి లైంగిక దాడికి గురవుతుంది. తన కూతురిని అపహరించి లైంగిక దాడికి పాల్పడిన 3 నిందితులను కఠినంగా శిక్షించాలని ఆ అమ్మాయి తండ్రి రంజిత్ అనే వ్యక్తి జరిపిన న్యాయ పోరాటం ఆధారంగా ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. అత్యాచారం చేసిన 3 గ్రామంలో ఉన్న నాయకుల పిల్లలు కావడం, కేసును ఉపసంహరించుకోవాలని బాలిక తండ్రి రంజిత్ పై ఒత్తిడి తీసుకురావడం వంటి అంశాలను డాక్యుమెంటరీలో చూపించారు. అయితే రంజిత్ మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఒంటరి పోరాటం చేస్తాడు. ఊరంతా ఏకమైన రంజిత్ మాత్రం కేసును వెనక్కి తీసుకోడు. ఈ చిత్రాన్ని కార్నెలియా ప్రిన్సిప్, డేవిడ్ ఓపెన్ హీమ్ నిర్మించారు. ఆస్కార్లకు ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో బేబీ వైన్, ది పీపుల్స్ ప్రెసిడెంట్, ది ఎటర్నల్ మెమరీ, 4 డాటర్స్, 20 డేస్ ఇన్ మార్పోల్ చిత్రాలతో టు కిల్ ఎ టైగర్ డాక్యుమెంటరీ పోటీ పడుతోంది.